సో తమిళనాడు అనేటువంటి ఒక స్టేట్లో ఒక కొత్త పార్టీ కూడా ఆవిర్భవించింది. ఆ కొత్త పార్టీ తమిళ్లో ద సూపర్ క్రేజీ ఆఫ్ యంగ్ హీరో మనకు జోసెఫ్ విజయ్. సో ఈ విజయ్ మనందరు తెలుసు, సుపరిచితమైనటువంటి హీరో, వెరీ ఫేమస్ హీరో ఇన్ తమిళనాడు. అండ్ మన తెలుగులో కూడా చాలా మూవీస్ ఆయన సక్సెస్ కావడం జరిగింది. ఈయన మొట్టమొదటిసారిగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏ స్టేట్మెంట్ అంటే, నేను కూడా మీ ముందుకు వస్తా అతి త్వరలో అన్నాడు. ఆ అతి త్వరలో అన్న ఒక కొన్ని నెలల తర్వాతనే తమిళనాడు నుండి జోసెఫ్ విజయ్ ఒక కొత్త పార్టీని కూడా ప్రకటించడం జరిగింది. వాస్తవానికి కొత్త పార్టీ ఢిల్లీ నుంచి ప్రకటించడం జరిగింది. ఆ కొత్త పార్టీ పేరే తమిళగ వెట్రి కలగం. తమిళగ వెట్రి కలగం. తమిళగ వెట్రి కలగం అంటే తమిళనాడు విజయ పార్టీ అన్నట్టు. అంటే తమిళ లాంగ్వేజ్లో తమిళనాడు విజయ పార్టీ అన్నట్టు ఇలా. సో ఈయనే క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను 2024 లోక్సభ ఎలక్షన్లలో ఎవరికి మద్దతు ఇవ్వను. నా లక్ష్యం మాత్రం 2026 సంవత్సరంలో తమిళనాడు అసెంబ్లీలో విజయాన్ని విజయం రావాలి, అంటే అసెంబ్లీలో మేమే ఎక్కువగా సీట్లు రావాలి, మా పార్టీ అధికారంలోకి వస్తుంది, అది కూడా 2026 ఎలక్షన్లో అని క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే తమిళనాడులో హీరో ఫాలోయింగ్ ఉన్న చాలా మంది, అంటే తమిళనాడులో ఎక్కువగా హీరో ఫాలోయింగ్ ఎక్కువగా ఉండే సినిమా స్టార్స్కి ఎక్కువ ఫాలోయింగ్ ఉంటారు. ఎక్కువ సినిమా స్టార్స్ ఎవరైతే ఫాలోయింగ్లు ఉంటారో వాళ్ళే పార్టీ కూడా పెట్టడం జరిగింది. ఇలా తమిళనాడులో సినిమాలో ఫేమస్ హీరోగా ఉండి సినిమా స్టార్స్గా ఉండి, సో వాళ్ళందరూ పెట్టినటువంటి ఒక పార్టీలో మనం తీసుకుంటే మేజర్గా ఎంజీఆర్, విజయలలిత, నాట్ జయలలిత, ఏఐఏడిఎంకే అంటాం మనం, ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట కజకం. దాంతోపాటు తీసుకుంటే కరుణానిధి, ఈయనే వాస్తవానికి సినిమా రైటర్ అండ్ డైలాగ్ రైటర్ అండ్ సినిమా రైటర్. అండ్ దాంతోపాటు తీసుకుంటే ఈయన ఎప్పటి నుంచో క్రియాశీలంగా రాజకీయాలలో ఉండేటువంటి ఒక వ్యక్తి. సో ఈయన గురించి మనందరూ తెలుసు, డిఎంకే, ద్రావిడ మున్నేట కజకం. సో ఇప్పుడు ప్రస్తుతం తమిళనాడు ఇది అధికారంలో ఉంది. అలాగే నెక్స్ట్ వన్ విజయకాంత్, మొన్ననే చనిపోయాడు. తను తమిళనాడులో పెట్టినటువంటి ఒక పార్టీ డిఎండికే. అలాగే తమిళ సూపర్ స్టార్లలో ఒక వ్యక్తి కమల్ హాసన్. కమల్ హాసన్ కూడా ఒక పార్టీ పెట్టడం జరిగింది, ఎంఎన్ఎం, మక్కల్ నీది మయం. ఓకే, సో ఈయన కూడా పెట్టడం జరిగింది. ఇతనే కాకుండా శరత్ కుమార్, మనం చాలా తెలుగు మూవీస్లో శరత్ కుమార్ ఉన్నాడు. సో ఈ శరత్ కుమార్ కూడా ఒక పార్టీ పెట్టి ఏఐఎస్ఎంకేకే, ఆల్ ఇండియా సమతువ మక్కల్ కచ్చి, ఆల్ ఇండియా సమతువ మక్కల్ కచ్చి. ఓకే, సో ఇది ఓవరాల్గా మనకు తమిళనాడు స్టేట్లో వీళ్ళందరూ సినిమా స్టార్స్గా ఉండి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి ఒక ఇలా పార్టీలోకి వచ్చి పనిచేశారు అని సీఎంలు కావడం జరిగింది. ఆల్రెడీ సీఎం అయినటువంటి వ్యక్తులలో 1 and 2 and 3. ఓకే, జస్ట్ ద వెయిట్ అండ్ సీ మరి విజయ్ పరిస్థితి కూడా ఏమవుతుందో. అండ్ థ్యాంక్ యూ.